పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో మొదటిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ద్రౌపది ముర్ము. ప్రస్తుత లోక్సభకు చివరి సమావేశాలు కావడంతో సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులు అన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సెషన్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిలపక్ష నేతలను కేంద్రం కోరింది. ఈ మీటింగ్కు హాజరైన తెలుగు ఎంపీలు విభజన హామీల గురించి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక హోదా గురించి వైసీపీ, విభజన హామీలతో పాటు ఏపీలో పరిస్థితుల గురించి టీడీపీ ఎంపీలు మాట్లాడారు. తెలంగాణ డిమాండ్లు వినిపించారు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్పై చర్చలు కొనసాగనుంది. అయితే పలు ప్రజా సమస్యలపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అటు అధికార పక్షం ఎదురుదాడే లక్ష్యంగా సమావేశాల్లో ముందుకెళ్లాలని భావిస్తోంది. ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంటు ప్రిసైడింగ్ అధికారులను కేంద్ర ప్రభుత్వం కోరింది. వింటర్ సెషన్లో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు లోక్సభ, రాజ్యసభలో ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో 2 సభల నుంచి 146 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అయితే జనవరి 12న 3 లోక్సభ ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేసింది లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ. తాజాగా 14 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ రద్దు అయింది.